పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, గత వారమంతా నీ మహాకృపలో మమ్మల్ని అందరినీ కాపాడి మరొక నూతన వారమును దయచేసి నిన్ను ఆరాధించుటకు మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారం పునరుత్థాన దినము నైనా లోకములో క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవ లోకము ఆయన నీ మందిరమునకు వెళ్ళి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచే దినము నాయన. మా ప్రభువా, మా మధ్యకు మీరు రండి, మాతో మీరు ఉండండి నాయన. మా ఆరాధన నీకు అంగీకారముగా ఉండటకు సహాయం చేయండి. కూడి వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తగిన ఆశీర్వాదం వారికి దయచేయండి. అలాగే మా ప్రభువా, ఇంకా రావలసిన వారిని కూడా త్వరితముగా నాయన నీ సన్నిధికి తోడుకు రండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. నాయన పాటలు పాడే బిడ్డలను మీరు ఆశీర్వదించి వారి ద్వారా మీరు మహిమ పొందమని మనం చేస్తున్నాం. దేవ మా ప్రభువా, ఆరాధన ఆది నుండి అంత్యం వరకు నీ యొక్క సన్నిధి మాతో ఉంచి పరిశుద్ధాత్మ వాతావరణం దయచేసి మీరు మాత్రమే మహిమ పొందవలనని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్పి. పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్పి. శుద్ధుడు పరిశుద్ధుడనుచు, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జిగటమన్నై మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నై మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు, సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కూపల నుండి దీనులు పైకి లేపు ప్రభుడవు తగునా. పెంట కూపల నుండి దీనులు పైకి లేపు ప్రభుడవు తగునా. గర్వమనచి గద్దెలు దీపి, గర్వ
సర్వమనచి గాదెలు దింపి వలుచునైనా మాయపవగతి రేయి పగలు నీ పద సేవి జీవదాయక చేయుట మేలు సాటి దేవి దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి దేవి దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నరుల నాముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా నరుల నాముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా రాజులను ధరణంబుట కంటే రాజులను ధరణంబుట కంటే రాజరాజవు నాకాశ్రయము రేయి పగలు నీ పద సేవి జీవదాయక చేయుట మేలు సాటి దేవి దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి దేవి దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి దేవి దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి దేవి దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే హల్లెలూయా హల్లెలూయా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా కన్నవారి కాదని నన్ను నెట్టినా కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా కన్నవారి కాదని నన్ను నెట్టినా కారుచి కట్టులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను చుట్టినా కారుచి కట్టులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా చేయని నేరములంటగట్టినా చేత కాని వాడనని చీదరించినా చేయని నేరములంటగట్టినా చేత కాని వాడవని చీదరించినా చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను తెచ్చినా చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను తెచ్చినా చెలిమే చితికి నన్ను తెచ్చినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నా
నన్ను విడిపోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. ఏ చోట గలమెత్తినా ఈ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలు ఈ రూపు కనిపించని. ఏ చోట గలమెత్తినా ఈ రూపు కనిపించని, పాడేటి ప్రతి పాటలు ఈ రూపు కనిపించని. వినిపించుతున్నప్పుడే ఉద్రేకమును రేపగా, స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని. నీ దివ్య గానామృతం జలధారలుగా పొంగని, తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని. నీ దివ్య గానామృతం జలధారలుగా పొంగని, తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని. శృతిలయలు లోపించగా విసిగింపు కలిగించగా, దినమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని. ఆత్మీయ గీతాలతో
చాటగా నా స్వరం పాడని ఈ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని నా దీపం నా కలలు నీవైతే ఆకర్షించని ఆదరణ కల్పించి నీలోనే ప్రదర్శించని ఈ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువు నామమును బట్టి దీవిస్తూ ఉన్నాను. మెండైన దీవెన దేవుడు మీకు కలిగించనై ఉన్నాడు. వాక్యం వినటానికి మనము సమీపించి ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూపించాడు. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీయుల్లో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. చాలని దెబోరా ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఒక గీతము. దేవుడు దెబోరా ద్వారా జయము కలుగ చేశాడు కాబట్టి బారాకు అనే రాజును దెబోరా, న్యాయాధిపతురాలైన దెబోరా ఈ గీతము పాడుతూ ఉన్నారమ్మ. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ పురుషులు తక్కువ ఉన్నారు, స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అయితే ఈ దెబోరా ఎవరంటే నీవే. కాసేపు నీ పేరు పక్కన పెట్టి ఈ పేరు పెట్టుకోండి. నీ పేరు దగ్గర దెబోరా చెప్పండి, చెప్పండి, చెప్పండి. దెబోరా అంటే దెబోరా. కొంతమంది చెప్తున్నారు, కొంతమందికి ఇష్టం లేదు ఆ పేరు పెట్టుకోవటం. ఈ పేరు ఎంత విలువైన పేరు నీకు తర్వాత అర్థం అవుతుంది. నా తృప్తి కోసమన్నా మీరు ఈ పేరు పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ పేరు ఇక్కడ ఉన్నంత వరకు, ఈ వాక్యం వింటున్నంత వరకు దెబోరా అనే మాట మర్చిపోకూడదు. దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లి. దెబోరా అనగా తేనె తీగ. తేనె తీగ ఎప్పుడు ఎంతమంది చూశారండి? తేనె తీగలు, అదే తేనె తీగ. తీగ అంటే తీగ కాదు, అదొక తేనె ఈగలు. తేనె ఈగలని బైబిల్లో తేనె తీగ అన్నారు. అది చాలా కష్టజీవి. దాని గురించి చెప్పాలంటే, తేనెటీగల గురించి చెప్పాలంటే కష్టజీవి. అది అనేక పువ్వుల మీద రాలి దానిలో ఉన్న మకరందమును మరి వెతికి దానిలో ఉన్న తేనెని ఆస్వాదించి తేనె తీసి తన యొక్క గూటిలో ఆ తేనె పట్టు ఉంటుంది కదా, తేనె పట్టుకి గూళ్ళుగా రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో ఈ తేనె నింపుతుంది అన్నమాట తన గదుల్లో
ఈ తేనె నింపుతుంది. ఇలా సప్పగా ఉన్న ఆ తేనె పట్టు ఏమవుతుందంటే ఇంత లావు ఉప్పుతుంది. ఎందుకంటే తేనెతో నిండిపోయిన తేనె పట్టు అది అనేకులను తృప్తిపరిచేది. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ తేనెను గురించి చక్కగా వ్రాయబడింది. వాక్యము తేనె కంటే మధురమైనదట. తేనె మధురమైంది. లోకములో ఏదైనా మధురమైనవి ఏదైనా ఉన్నదంటే ఏం మధురమైనవి చెప్పండి? మీకు ఇష్టమైన మధురమైన ఆహారం అదే మధురం అంటే తీపి. తీపిలో మధురమైన ఏమన్నా ఉన్నాయా? బెల్లమా, చక్కెర, స్వీట్లా? రకరకాల స్వీట్లు ఉంటాయి. స్వీట్లా చెప్పండి. ఏమి తిన్నా ఈ మధ్యలో టీవీలో యాడ్ ఇస్తున్నారు. తేనె ఆరోగ్యానికి సూత్రం మంచిదంట. ఉదయకాలమే తేనె ఒక స్పూన్ తేనెలో ఒక నిమ్మకాయ బద్ద పిండి పరగడుపునే దాన్ని తాగితే మంచి ఆకలి పుడుతుందంట, మంచి ఆరోగ్యం వస్తుందంట. తేనె గురించి చాలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ దెబోరా పేరుకి అర్థము తేనె తీగ. తేనె ఎంత కష్టపడుతుందో అంత కష్టజీవి ఈ దెబోరా. దేనికంటే తన ప్రజలను తృప్తిపరిచేది, తన ప్రజలను బలపరిచేది, తన ప్రజల చుట్టూ తాను ఉండి కాపుదలగా ఉండి రక్షించుకునేది. ఒక మాట చదవండి. 4వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ఈ న్యాయాధిపతులు 4వ అధ్యాయం తప్పించి వేరే రిఫరెన్స్లు ఏమి ఉండవు నా దగ్గర. ఈ న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. ఆ కాలమున లబ్ధిదోతునకు భార్య అయిన దెబోరా ఆగండి. భర్త పేరు ఏం పేరట అక్కడ? లబిదోతు. ఈయన పాత్ర ఏమీ లేదు, కానీ భార్య అయితే చాలా వీర వనిత. అమ్మా, వెనకాల ఉన్నవారు జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుండి వెళ్ళేలోగా నేను దెబోరా వలె నా ఇంటిలో సమాజంలో దెబోరా వలె నేను పనిచేస్తాను అని తీర్మానం చేసుకుని వెళ్ళాలి. దెబోరా ఆమె ప్రవక్తి. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేదట. ఆగండి. ఈమె న్యాయాధిపతులు 16 మంది 20 మంది ఎంతమంది ఉన్నారు న్యాయాధిపతులు. ఇప్పుడు లెక్క నేను పూర్తిగా మర్చిపోయాను. కానీ అంతమంది పురుషులున్నా వారందరికంటే ఈమె వీర వనిత. ఒకటి న్యాయాధిపతి, రెండవది ప్రవక్తిని, తర్వాత మంచి గాయకురాలు. ఇంకా ఆమెను గురించి లక్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి ఇంట్లోనే మనము దెబోరాలకు పనిచేయాల. ఎక్కడ చెప్పబడి ఇందాక చదివాం కదండి. ఆమె ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను
రాక మునుపు ఇశ్రాయేలీలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరు. ఎవరు? ఆమె కాలంలో అధిపతులు లేరు, న్యాయాధిపతులు లేరు. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలందరూ కూడా ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి దగ్గరికి వచ్చి యమాయమీలు తీర్పుకై వచ్చేవారటండి. ఇది చాలా గొప్ప సంగతి కదండి. ఏమా గొప్ప సంగతి కదా. నీవు దేవుని బిడ్డవైతే దేవుడు ఆ ఆధిక్యత నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఆధిక్యత ఇస్తాడు. ఆమెని గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈమె ఒక న్యాయాధిపతి, ప్రవక్త విన్నాం కదా. అలాగే రెండవదిగా ఈమె ఇశ్రాయేలీయులను విడిపించుటకు బారాకును పిలిచింది. శత్రువులు వీరి మీదకి దేవుడే పంపించాడు. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేసేదే తగ్గిపోయింది, దేవుని ఆరాధించడం తగ్గిపోయింది. ఇతర దేవతలకు వాళ్ళు ధూపం వేసేవారు. చూడండి, ఒక మాట మీ ముందు పెడతాను. 5:7 చూడమ్మా. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాక మునుపు ఇశ్రాయేలీయులలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారము వద్దకు వచ్చేసిందంట. ఎందుకమ్మా? ప్రార్థన తగ్గిపోయింది. పక్కింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు విగ్రహారాధికులు ఉన్నారు. వాళ్ళు పూజ చేసినవన్నీ పట్టుకొచ్చి పెడతా ఉన్నారు. వాళ్ళతో కూడా నువ్వు కూడా రావచ్చు కదా మాతో, నువ్వు ఎలాగా గుడికి వెళ్ళటం మానేసావు కదా, మాకు కూడా రావచ్చు కదా అంటే ఈమె బీరువాలో దాచుకున్న బట్టలన్నీ, పట్టు చీరలన్నీ అలాగుండిపోయినాయి. ఈ పట్టు చీరలు కట్టుకుని టిక్కు టక్కు అంటే మీరు కాదండి, ఇక్కడ ఉన్న జనాంగం అనమాట. స్టైల్గా వస్తువులన్నీ 7 వారాల వస్తువులన్నీ వేసుకుని ఈ పళ్ళు ఒకటి పువ్వులు కాయలు పెట్టుకుని వాళ్ళ వెనకాల ఈ అమ్మ కూడా వీళ్ళ కొత్త దేవుళ్ళని ఆరాధించడానికి పూనుకున్నారటండి. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు వెంటనే యుద్ధమును ద్వారము దగ్గర పెట్టాడట. యుద్ధం ఎక్కడ పెట్టాడు? ఇంట్లో యుద్ధం ఎప్పుడు వస్తుందంటే, సాతాను ఎప్పుడైతే ఇంట్లోకి వస్తాడో అప్పుడు మరి యుద్ధం వస్తుంది అనమాట. సాతాను పెడతా ఉంటాడు ఆడమ్మకిను, భార్యకును, భర్తకిని, లేకుంటే పిల్లలకిని, తల్లికి, లేకుంటే తండ్రికిని, పిల్లలకి, అత్త కోడళ్ళకి. ప్రార్థనా జీవితం లేకపోతే ఇవన్నీ వాళ్ళు యుద్ధం రేగుతుంది అనమాట. అందుకనే ఇక్కడ యుద్ధము ద్వారముల యొద్దను వచ్చాను. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని లేదు. వీళ్ళ చేతుల్లో ఏ ఆయుధాలు లేవు. ఎంతమంది అంటే అక్కడ 40,000 మంది ఇశ్రాయేలీయులు. అక్కడ దెబోరా కాలంలో ఇశ్రాయేలీయుల సంఖ్య ఎంతమంది అంటే 40,000 మంది. అందరూ వీరులే, శూరులే, అందరూ మగవాళ్లే. కానీ ఏమి లేదు, సత్తా లేదు. వాళ్ళు ఎవడన్నా కొట్టడానికి వస్తా ఉంటే దాక్కుంటున్నారు. భయపడి వీరత్వం చచ్చిపోయింది, పౌరుషం అనేది లేదు. అందుకనే దెబోరా తల్లిగా ఉన్నప్పుడు ఈ వీరులు లేరటండి. ఎవరు వీరులు లేరు, అధికారులు లేరు, అధిపతులు లేరు. వాళ్ళ యుద్ధాయుధాలు కూడా లేవట. ఒక కేడమైనను లేదు.
ఒక ఈటె ఈటె కూడా ఈటె అంటే బల్యంలాగా ఉంటుంది. వేసి బాణం వేసి ఈటె శత్రువుని ఓడించడానికి. కానీ ఏ ఆయుధము లేదు. కానీ శత్రువుకి అవతల మరి ఆ శత్రువుకి మోయాబీయులకి ఎంతమంది మరి ఉన్నారో తెలుసా అండి? ఆ పైన ఒక మాట చెప్తాను. 4వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. యాబీను అంటే రాజు. యాబీను యొక్క సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీసోను ఏటి యుద్ధకు చూచి నీ చేతికి అతన్ని అప్పగించేదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చాను కదా, కనుక లెగో, నీవు యుద్ధ సన్నద్ధుడువై పౌరుషం తెచ్చుకో. ఆడదాన్నైనా నేను వెళ్ళి యుద్ధం చేస్తే ఈ మగవాళ్ళందరికీ ఏమవుతుందండి? ఏమా మగవాళ్ళందరికీ మగవాళ్ళు ఏదైనా కొట్లాడుకొస్తే మగవాళ్ళు ఇంట్లో దూరుకుని ఆడవాళ్ళు కొట్లాడుతూ ఉంటే ఇంట్లో దూరుకుంటే ఎలాగుంటుందండి? చవట, నువ్వు రారా లోనికి, బయటికి రారా, ఆడదాన్ని పంపించి నువ్వు నా మీదకి వస్తున్నావా అని చెప్పి ఇంట్లో ఉన్న మగవాళ్ళని అంటారు కదండి. ఇక్కడ అదే అంటున్నారు అనమాట అండి. అప్పుడు దెబోరా అంటుంది, ఇక్కడ నీవు లేచి బయలుదేరి ఆ సేనను ఓడించడానికి నీవు సిద్ధపడి వెళ్ళు, దేవుడు నీకు చేతికి అప్పగించనై ఉన్నాడు ఈ రోజున. ఏమండి? అక్కడ సీసెరా అనే సైన్యాధిపతి సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీసోను ఏటి దగ్గరకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాను కదా, కనుక నీవు లేచి వెళ్ళమనంటే ఈయన ఏమంటాడు చూడండి. బారాకు 8వ వచనం చూడమ్మా. బారాకు ఎవరినమ్మా? బాగా చూడండి. బారాకు రాజు అయిన బారాకు ఏమంటున్నాడు? నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనంటే వెళ్ళను, యుద్ధానికి చేయటానికి నేను వెళ్ళను. ఏమేసుకున్నాడు? గాజులు వేసుకున్నాడు. ఈయన ఏమేసుకున్నాడు? గాజులు వేసుకున్నాడు. పౌరుషం లేదు. కానీ దెబోరా పౌరుషం తెప్తా ఉంది. పౌరుషము, నేను వస్తాను కానీ ఏమవుతుందో ఇక్కడ మాట చూడండి. అప్పుడు ఆమె, నేను నీతో అగత్యముగా వచ్చేదను, నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించానని చెప్పి తాను లేచి చెప్పి తాను లేచి ఏం చేసిందంట? బారాకుతో వెళ్ళిందండి. యుద్ధానికి బారాకుతో వెళ్ళింది. వెనకాల నుండి ప్రోత్సాహపరుస్తూ ఉంది. ఈమె యుద్ధము చేయకపోయినా ఈమె ఏం చేస్తా ఉంది? ప్రోత్సాహపరుస్తుంది. వెళ్ళు నీవు, ఆ సైన్యమును దేవుడు నీ చేతికి అప్పగించాడు, వారు ఓడిపోతారు, వారి సైన్యం అంతా కూడా ఓడిపోతారని చెప్పి వెనకాల ప్రోద్బలం చేస్తా ఉంది. చూడమ్మా తర్వాత దెబోరాయును అతనితో కూడా పోయాను. అంతకు లోగా కేయినీయుడైన
ఆ, హెబెరు మోషే మామ అయిన హోదాబు ఆ, కయనీయుల నుండి ఆ, అదంతా వద్దు కానీ 12 చదవమ్మా. అభినోయము కుమారుడైన బారాకు దాతోరు కొండ మీదకి పోయానని సీసేరా తెలుసుకున్నప్పుడు సీసేరా తన రథములన్నిటినీ 900 ఎన్నండి 900 ఇనుప రథములను తీసుకుని ఎవరిని దెబోరాతో పాటు ఎవరు బారాకును ఓడించడానికి వారి సైన్యం అంతా దిగి వచ్చేసారండి. కానీ దెబోరా వెనకాలండి దేవునికి అప్పగించింది యుద్ధము. అయితే అవతల శత్రు సైన్యము అన్ని రథాలు ఉన్నా సరే రథాలు ఓడిపోయినాయి. ఏమంటే రథాలు కూలిపోయినాయి, సైన్యం అంతా కూలిపోయారు. ఆ క్రింద మరి చదివితే దెబోరా లెమ్ము, యెహోవా సీసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరుననగా కదా బారాకుతో చెప్పినప్పుడు ఆ బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని దిగి వచ్చాను. వచ్చి అక్కడ ఏం చేశాడంటే బారాకు వారిని హతము చేశానని ఆ కింద వ్రాయబడింది. ఆ సంగతి తెలిసి సిసేరా అనే రాజు సైన్యాధిపతి రథాన్ని దిగిపోయి కాలినడకని వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. వీళ్ళు ఎదుట నిలబడలేక ఓడిపోయారు. దెబోరా జయం కలిగింది, బారాకుకు జయం కలిగింది. ఈ అందరూ కూడా హతులైపోయారు. తీసేరా పారిపోతా ఉంటే మరొక ఆమె కనబడుతుందండి, యాయీరు అని. గుడారాలు వేసుకుని అక్కడ యుద్ధ భూమిలో ఉంటే ఈ సీసేరా ఏం చేస్తున్నాడంటే పరిగెట్టుకుని ఆ శత్రువు తరుముతా ఉన్నాడు. ఎవరు? బారాకు. ఈ రాజును తరుముతూ ఉంటే, సైన్యాధిపతిని తరుముతూ ఉంటే పారిపోయి ఒక గుడారంలో చేరుకున్నాడండి. అక్కడ ఎవరు? యాయేలు అనే ఒక వ్యక్తి, ఇశ్రాయేలు సైన్యములో ఒక స్త్రీ అతన్ని ఆహ్వానించి, అయ్యా రా, నా గుడారంలోకి రా, నా గుడారంలో రా, నీకు నెమ్మదిస్తానని చెప్పి ఆ గుడారంలోకి పిలిచి మంచం మీద, తాను పడుకునే మంచం మీద పడుకోబెట్టి అలసట తీసుకో అని ఒక గొంగలు ఉంటుంది కదండి, దుప్పటి తీసుకెళ్ళి కప్పి దాహంతో అలసిపోయి ఉన్నాడేమో, పరిగెట్టి అలసిపోయాడేమో, దాహం అంటున్నాడు. అప్పుడు నీళ్ళు ఇమ్మని, కొంచెం నీళ్ళు ఇమ్మ దాహానికి అని అంటే ఈ స్త్రీ ఏం చేసింది? ఈ స్త్రీ పేరు ఏమన్నానండి? యాయేలు. ఒక పాలతో నిన్న బుడ్డి తీసుకెళ్ళి ఆయనకి ఇస్తేనే తాగేసి హాయిగా పరిగెట్టి అలసిపోయాడేమో, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే అక్కడ గుడారం యొక్క మేకు ఉంటుంది కదండి, మేకులు దిగ్గొడతారు కదా, ఆ మేకు తీసుకుంది, ఒక సమ్మిట్ తీసుకుంది. ఆ పడుకున్నవాడి కణతల్లో ఇక్కడ సరిగ్గా చూసి ఒక్క ఏటు వేసేసరికి కణతంలో దిగిపోయింది అనమాట అండి ఆ మేకు. ఆ శత్రువు ఏమైపోయాడు? సైన్యాధిపతి చచ్చిపోయాడు. అప్పుడు సీసేరా పరిగెట్టుకు, ఎవరు? బారాకు అనే అతను దెబోరా విడిచిపెట్టి తరుముతూ ఉంటే ఆమె పిలుస్తుంది, అయ్యా ఇట్రండి, మీరు వెతుకుతున్న ఆ శత్రువుని మేము చూపిస్తాను రండి అని చెప్పేసరికి
మంచం మీద మేకు దిగ్గొట్టబడి చచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అక్కడతో ఆ యుద్ధం ఆగిపోయింది. ఏమండి, మరి దెబోరా జయం పొందిన తర్వాత బారాకును దెబోరా కలిసి 5వ అధ్యాయం అంతా ఒక గీతముగా ఒక పాటగా వ్రాసి దేవుని స్తుతించింది. ప్రియమైన వర్లరా, ఇశ్రాయేలీలకు తల్లిగా ఉండటమే కాదు, ఇశ్రాయేలీలకు నెమ్మది కలగచేసింది, ఇశ్రాయేలీలకు పౌరుషం కలగచేసింది. ఇశ్రాయేలీల్లో మరలా వారు తిరిగి దేవుణ్ణి ఆరాధించేలాగున దేవుని వైపు త్రిప్పింది. ఈమె లక్షణాలు చూసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఏమండి, బారాకుతో కలిసి యుద్ధం చేసింది. బారాకు ఆమెకు ఉద్యోగము ఈమె బారాకునకు ఉద్యోగము కలగచేశాడు. ఆ ఉద్యోగంలో పౌరుషం తెచ్చుకుని శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పటి వరకు ముడుసు కూర్చున్నాడు. నేను వెళ్ళనంటే వెళ్ళను, నేను వెళ్ళనంటే వెళ్ళను, అబ్బో వాళ్ళకి అంత సైన్యం ఉంది, వాళ్ళకి అన్ని రథాలు ఉన్నాయి అని ఈయన వెళ్లకుండా ఏం చేస్తున్నాడు అంటే చేతులు కట్టుకుని ఆమె ఎదుట ఊరికే కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ దెబోరా తనకి ఉద్యోగం కలగచేసింది. లెగు, దేవుడు మన పక్షముగా ఉన్నాడు, యుద్ధములో నీకు జయం ఇస్తాడు, దేవుడు పలుకుతున్న మాటలు విను అని చెప్పి అతన్ని దేవుని వైపు తిప్పింది. ఈమె విజయ గీతము చివరగా పాడి దేవుణ్ణి మహిమపరిచింది. కనుక ప్రియమైన వర్లారా, ఇప్పుడు దెబోరా తల్లిగా ఉండటమే కాదు, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉంది. మరి అంతేకాదు, ఈమె దేవుని యొద్ద నుండి ప్రవక్తినిగా ఉండి ప్రజలను ఉత్తేజపరిచింది. సమయంలో నీవు నేర్చుకోవలసిన పాఠం, ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మన కుటుంబాన్ని బలపరుచుకోవాలి. నీ భర్త మరి ఇక్కడ చెప్పబడినట్లుగా బారాకు అనేవాడు భర్త కాకపోయినప్పటికీ తన తోటివాడిని మరి ఉజ్జీవపరిచి నిలబెట్టి బలపరిచి శత్రువులను ఎదిరించడానికి ఈమె కారకురాలైంది. అటువంటి మనం ఊరికే అక్కడ నశించిపోతున్న జనాంగాన్ని చూసి మనం ఊరికే ఉంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఈ దెబోరా వలె నీవు లేచి నీ కుటుంబం పక్షముగా నీవు దేవునికి, కనీసం నీ కుటుంబాన్నైనా దేవుని వైపు తిరుపుకొని, నీ బిడ్డలు చిన్నపిల్లలే అని వదిలేయొద్దు, మరి యవనస్తులు వాళ్లే తెలుసుకుంటారని వదిలేయొద్దు. ఓ తల్లి విడిచిపెట్టి చివరికి ఆ కుమారుని దూరం చేసుకుంది. ప్రేమైన వర్లారా, తల్లులైన వారు మీ బిడ్డలను మీరు మీ జాగ్రత్తలో పెట్టుకుని వారిని పరీక్షించుకోవాలి. సామెతల గ్రంథములో ఇంటివారి నడతలను బాగుగా ఎరుగునట. ఆమె ఇంటివారి నడకలు, వాళ్ళు ఎలాగ నడుస్తున్నారు, భర్త ఎలా పోతే నాకేములే, పిల్లలు ఎలాగపోతే నాకేములే, నీవు పట్టించుకోకుండా ఉన్నావనుకోండి, తర్వాత ఏడవలసింది నీవే. కనుక భర్తే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, నీ కుటుంబాన్ని దేవుని వైపు తిరుపుకొని వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. దెబోరా చేసినట్లుగా నీవు భారంగా ప్రార్థన చేసి భర్తలను దేవుని సన్నిధిగా నడిపించండి. దేవుడి మాటలు మన వినికిడలు ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆరాధన ఇంతవరకు నీ మహిమార్థమై జరిగించుకొని ఉన్నావు. దెబోరా వలె నాయనా నిన్ను మహిమపరిచేవారుగాను, నాయనా మా ప్రభు తన కుటుంబాన్ని కట్టువారుగాను, నాయనా తల్లిగాను ఆదరణగా నాయనా బిడ్డలను నిలబెట్టి బలపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వాక్యము వారి హృదయాల్లో భద్రపరచండి.
మీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం లేచి స్తుతి కీర్తన పాడుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వాదముల్ మమీరా వర్షింపజేయుమిషా, ఆశతో వేచియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కుమారించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.